ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చేపల పులుసు మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చేపలు 1 కేజీ, టమాటా 2, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 4, పచ్చి మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, చింతపండు 50 గ్రాములు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా రసం తీసుకొని అందులో పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటా సగం మగ్గాక మామిడికాయ ముక్కలు వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా, మామిడికాయ ముక్కలు మగ్గాక ముందుగా కలుపుకున్న చింతపండు రసం, ఉప్పు వేసి కలుపుకొని ఒక మరుగు రానివ్వాలి. చింతపండు రసం ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కదుపుకొని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని పులుసులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.